నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. రాష్ట్ర వ్యాప్తంగా వరద బీభత్సం మామూలు సృష్టించలే. ప్రధానంగా ఖమ్మం, వరంగల్ లాంటి ప్రాంతాల్లో అయితే మొత్తం అతలాకుతమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే సీఎం రేవంత్ మంత్రివర్గం అంతా అలర్ట్ అయింది. అక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేస్తుంది. అక్కడ వారికి ఆర్థిక సాయం చేస్తామంటూ భరోసానిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆదిలాబాద్ ఒక గిరిజన మహిళ మీద జరిగినటువంటి దాడి, దాని గురించి వేముల వీరేశం అవమానం జరిగిందంటూ ఆయన స్పీకర్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ మూడు అంశాల మీద మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల కాంతం గారు ప్రస్తుతం మన ముందున్నారు. గజ్జల కాంతం గారు, ప్రధానంగా వరద బాధితులకు ఆర్థిక సాయం అన్నారు. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కూడా ఆర్థిక సాయం కొంతమందికి చేసి అందరికి చేస్తామంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. ఆ తరహాలో ఉంటుందా, లేక అందరికీ బాధితులందరికీ ఆర్థిక సాయం చేస్తారా? బీఆర్ఎస్ వాళ్ళ లెక్క మోసం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. దీనికి 75 ఏళ్ళు 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీది కాంగ్రెస్ పార్టీ. మాటిస్తే మాటకు కట్టుబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్లో ఎట్లుంటుందంటే వాళ్ళకు ఎన్నికలు, ఓట్లు, ఇవి రెండే తప్ప వేరే ఏముండదు. గతంలో జిహెచ్ఎంసీలో 10,000 వరద బాధితులు అందరికీ కూడా 10,000 అని చెప్పి అందులో ఒక 350-100 మందికి ఇచ్చేసి కడమ ప్రజలందరినీ కూడా మోసం చేసిండ్రు. అట్లా కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే ఇది ప్రజల కోసం ఉన్న పార్టీ, ప్రజల కోసం పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసం రాష్ట్రంలో వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాల మూలంగా, వరదల మూలంగా నదులు పొంగి పొర్లినాయి. విపరీతంగా వర్షాలు వచ్చాయి. అసలు ఎప్పుడు లేనన్ని వర్షాలు ఇప్పుడు కురిచాయి. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగుపెట్టిన తర్వాత దేశంలో మొదటిసారి ఇంత వరద రావడం, ఇన్ని వర్షాలు రావడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే కొంత ప్రజలకు నష్టం జరిగినా రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాస్తవం రాష్ట్రంలో వర్షాలు, వరదల మూలంగా 100 మంది రైతులు 1000 ఎకరాల నష్టం జరిగింది వాస్తవం. ఇండ్లు కూలిపోయినాయి వాస్తవం. ఆస్తులు నష్టం జరిగింది కూడా వాస్తవమే. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళను ఆదుకుంటుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వెంటనే మంత్రివర్గాన్ని అలాట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా అలాట్ చేసి ఆ యొక్క నష్టపోయినటువంటి రైతులకు, నష్టపోయిన పేద ప్రజలకు, ఇండ్లు కూలిపోయిన వారికి వెంటనే చర్య తీసుకొని వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలన్నటువంటి ఆలోచనతోని ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. వెంటనే వాళ్ళకి అందరికి కూడా నష్టం జరిగినటువంటి ప్రతి రైతుకు, ప్రతి పేద బిడ్డకు, ప్రతి అందరికి కూడా ఆస్తి నష్టం జరిగిన అందరికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సాయం చేయబోతుంది. ఆర్థికంగా సాయం చేయబోతుంది. వాళ్ళందరిని ఆదుకుంటారు. అందరికి కూడా ఇండ్లు కూలిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఖచ్చితంగా అందరినీ కూడా ఆదుకునే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ యంత్రాంగంతో నిద్ర లేకుండా 24 గంటలు ఈ ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. వరద బాధితుల కోసం, రైతుల కోసం, ఇండ్లు కూలిపోయినటువంటి జనం కోసం పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా అందరితోని సమావేశాలు, సదస్సులు ఏర్పాటు చేస్తున్నాడు. ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క వరద బాధితులందరినీ కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. ఎవ్వరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. రైతులు కానీ, ఇటు ఆస్తి నష్టం జరిగినటువంటి వాళ్ళు కానీ, ఇండ్లు కూలిపోయినటువంటి వాళ్ళు కానీ, పేద ప్రజలు ఎవరైనా, మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా పూర్తిగా ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆదిలాబాద్ లో గిరిజన మహిళపై దాడి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గిరిజన మహిళ దాడిని ఎట్లా చూస్తారు? అసలు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా అక్కడ జరిగిన సంఘటన, ఒక గిరిజన బిడ్డ మీద జరిగిన సంఘటన, గిరిజన మరి ఆదివాసి బిడ్డ మహిళ, ఆమె మీద అత్యాచార ప్రయత్నం జరిగింది. దాని మీద తగు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా అక్కడ ఆ యొక్క గిరిజన బిడ్డకు ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుంది.
ఎవరైతే అత్యాచార ప్రయత్నం చేశారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటున్నది, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నది. ఖచ్చితంగా అక్కడ ఏం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము గిరిజనుల కోసము, ఆదివాసుల కోసము, దళితుల కోసము, అణగారిన కులాల కోసమే పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే స్పందించింది. ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైతే మహిళ మీద అత్యాచారం చేశారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటున్నది. చట్టపరమైన చర్య తీసుకుంటే ఖచ్చితంగా జైలుకు పంపుతాము. మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వాని ఎవడైతే మరి అత్యాచార ప్రయత్నం చేశాడో వాడిని జైలుకు పంపే కార్యక్రమం చేస్తున్నాము. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కూడా, ఎవరైతే అత్యాచారం చేయబడ్డదో ఆ ఆడబిడ్డ వాళ్ళ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది, అండగా ఉంటుంది ప్రభుత్వము. ఇయ్యలో బయట ప్రతిపక్షాలు కానీ పనిలేనటువంటి వాళ్ళు కానీ మాట్లాడే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రధానంగా హోంశాఖ అనేది ఒకటి ప్రత్యేకంగా లేదు. హోంశాఖ మంత్రి నియమిస్తే కొంత భద్రతా పరంగా బాగుండేది, కొంత భద్రతా వైఫల్యం అనేది కనిపిస్తుంది క్లియర్గా అంటున్నారు కదా. మా ముఖ్యమంత్రి గారే హోంమంత్రి, మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం మా ముఖ్యమంత్రి గారి మీదనే ఉంది. హోంమంత్రి ఇంకోలకి ఇస్తే హోంమంత్రి ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు, ఆయన హోంమంత్రి అయినా రాష్ట్ర మంత్రివర్గంని అలాట్ చేసేటువంటి 24 గంటలు పనిచేసేటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు అయినా, హోంమంత్రి అయినా, రాజు అయినా, తండ్రి అయినా ఈ రాష్ట్ర ప్రజలకు ఆయననే. కాబట్టి ఆయన ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాడు. దానికి ఆందోళన చెందవలసిన అవసరం అంతకంటే లేదు అని చెప్తున్నా ఈ సందర్భంగా. దాంతో పాటు దళిత ఎమ్మెల్యే నగరికల్లి ఎమ్మెల్యే వేముల వీరేశంకు అన్యాయం జరిగింది. ఆ వీడియో ఒకటి వైరల్ అయింది, వారం రోజులు అవుతుంది. దాదాపుగా నిన్న కంప్లైంట్ కూడా చేశారు స్పీకర్ గారికి. సో దళితులకు ఎందుకు వరుసగా ఇట్లా అన్యాయాలు ఎందుకు జరుగుతా ఉన్నాయి, వాళ్ళ మీద ఎందుకు ఇటువంటి అవమానకరమైన సంఘటన జరుగుతా ఉన్నాయి? ఇక్కడ ఇళ్ళలో దళితుల పార్టీ అయినా, గిరిజనుల పార్టీ అయినా, ఆదివాసుల పార్టీ, అణగారిన కులాలకు సంబంధించినటువంటి పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దళితులకు ఇచ్చిన ప్రాధాన్యత ఇంకా ఏ పార్టీ కూడా ఇవ్వలే. ఈరోజు అధికారులు ఒక అహంకారంతో, దురహంకారంతో వచ్చినటువంటి అధికారులు, గత ప్రభుత్వాలలో వాళ్ళు ఏజెంట్లుగా పనిచేసినటువంటి వాళ్ళంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన చేసింది. ఈ పోలీస్ యంత్రాంగాన్ని, కమిషనర్ నుంచి మొదలుకుంటే ఏసీపీలు, డీసీపీలను, ఇన్స్పెక్టర్లను అందరినీ కూడా ప్రజల కోసం పనిచేయనీయలే. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయనీయలే. పోలీస్ యంత్రాంగాన్ని ప్రజల కోసము పనిచేయకుండా చేసి వాళ్ళు కేసీఆర్ కుటుంబానికి ఏజెంట్లుగా పనిచేసారు. వీళ్ళంతా కమిషనర్లు, డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు. ఈ యంత్రాంగాన్ని మొత్తము కేసీఆర్ ఎట్లా ఉపయోగించుకున్నాడంటే రాజ్యాంగాన్ని మరిపించే విధంగా, చట్టాలను గౌరవించకుండా చేసి వాళ్ళ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏజెంట్లుగా తయారు చేసుకున్నాడు గతంలో. ఇప్పుడు దాన్నే అనుసరిస్తున్నారు కొంతమంది ఆఫీసర్లు, కమిషనర్లు కానీ, ఏసీపీలు, డీసీపీలు, కొంతమంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజల కోసం పనిచేసేటువంటి మా ముఖ్యమంత్రి గారిని, మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం దళితులను అవమానించే కార్యక్రమం పెట్టుకున్నారు కొంతమంది. ఇయల్లో డీసీపీ గారు, ఏసీపీ గారు ఒక దళిత ఎమ్మెల్యేను, వీరేశం గారిని, ఒక దళిత ఎమ్మెల్యేలను చూడకుండా ఇగ్గిపడేశారు. అందులో కూడా చెప్తున్నాము, కానిస్టేబుల్ కాదు, హెడ్ కానిస్టేబుల్ కాదు, స్వయంగా ఏసీపీ, డీసీపీ ఒక ఎమ్మెల్యేలను చూడకుండా నెట్టేయడం జరిగింది. ఇది వాస్తవము. ప్రభుత్వం చర్య తీసుకోవాల్సింది ఏసీపీ, డీసీపీ మీద అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ కోవట్లున్నారని మీరు నమ్ముతా ఉన్నారా? కొంతమంది ఉన్నారు, కొంతమంది కమిషనర్లు, కొంత డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, కొంతమంది బీఆర్ఎస్, కేటీఆర్ ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళను వెంటనే ఆ పదవులు, ఆ యొక్క విధుల నుంచి తొలగించాలి అని మేము ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్గా
మేము మెమోరాండం ఇవ్వబోతున్నాము మా ముఖ్యమంత్రి గారికి. మా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాము ఖచ్చితంగా. ఎందుకంటే అలాంటి అధికారులు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావాలని బదనం చేయడానికి కోసం ఉన్నారు కొంతమంది. అలాంటి వాళ్ళని నమ్మకూడదని చెప్పి మా ముఖ్యమంత్రికి వినమించుకుంటాము. మేము మెమోరాండం ఇస్తాము. ఎందుకంటే అలాంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయడం కోసమే ఉన్నారు వాళ్ళంతా. ఎందుకంటే గతంలో వీళ్ళందరూ కూడా కేసీఆర్ ఏజెంట్లుగా, కేటీఆర్ ఏజెంట్గా, ప్రభుత్వానికి ఏజెంట్గా పనిచేసిన వాళ్ళు, ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళు కాదు. అంటే అలాంటి వారిని మన ప్రభుత్వంలో అలాంటి ఉన్నతమైన పోస్టులు ఇచ్చి ఉంచుకోకూడదని చెప్పి మా విజ్ఞప్తి మా ముఖ్యమంత్రి గారికి చెప్తాము. ఎందుకంటే ఈయల్లో ఒక దళిత ఎమ్మెల్యేలని చూడకుండా ప్రోటోకాల్, రాజ్యాంగం గురించి తెలుసా వీళ్ళకు? ఈ డీసీపీకి, ఏసీపీకి రాజ్యాంగం గురించి తెలిసి ఉంటే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే కదా. రాజ్యాంగం గురించి తెలియదు వాళ్ళకు. రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు, చట్టాలను అవమానపరిచినట్టు. ఇలా చట్టాలకు లోబడి పనిచేయాలి ఏసీపీ కానీ, డీసీపీ కానీ, కమిషనర్లు కానీ. రాజ్యాంగాన్ని గౌరవించి పనిచేయాలి. అది అది దాన్ని మరిచిపోయి ఇలా రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకోకుండా, రాజ్యాంగాన్ని అనుసరించకుండా పనిచేసేటువంటి, చట్టాలను అనుసరించకుండా పనిచేసేటువంటి ఆఫీసర్లను ఎవరిని కూడా అలాంటి ఉన్నతమైన పోస్టులలో ఉంచకూడదని చెప్పి మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని మేమే కోరుకుంటాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దయచేసి కొంతమంది బీఆర్ఎస్ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారు, కమిషనర్ కానీ, ఏసీపీలు, డీసీపీలు కానీ. కాబట్టి వాళ్ళను ఆ ఉన్నతమైన పోస్టులలో ఉంచకుండా ఆ విధుల నుంచి తొలగించి వాళ్ళను వేరే పోస్టులు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పటిదాకా మా ముఖ్యమంత్రి గారే చూసుకుంటున్నారు, కానీ మా ముఖ్యమంత్రి గారిని కూడా వాళ్ళు మోసం చేయాలని చూస్తున్నారు, మా పార్టీని కూడా బదనాం చేయాలని చూస్తున్నారు. అలాంటి అధికారులు ఈ ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది గజ్జల కాంత గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పరిపాలనలో కొంతమంది కేసీఆర్ కోవట్లున్నారు, వాళ్ళ మీద ఖచ్చితంగా తక్షణ యాక్షన్ తీసుకోవాలి. సీఎం రేవంత్ గారిని కలుస్తాం, ఖచ్చితంగా వారికి విజ్ఞప్తి చేస్తామంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో. కోవట్లను ఏరి వేస్తారా, మరి ఎటువంటి ఫుల్ స్టాప్ పెడుతుంది రేవంత్ సర్కార్ అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.